హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. జీవంతో కలకలలాడే ఏకైక గ్రహం భూమి. భూశాస్త్రవేత్తలు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు. దీనినే జీవావరణం అంటారు. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు. మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారం తయారు చేస్తాయి. పశువుల చికిత్సలో డైక్లోఫెనాక్ అనే మందును వాడుతున్నారు. ఈ డైక్లోఫెనాక్ రసాయనం ఉన్న జంతువుల కళేబరాలను తిన్న రాబందులు వారం 10 రోజులలో చనిపోతున్నాయి. సహజ వృక్షజాలాన్ని ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. అవి అడవులు, గడ్డి భూములు, పొదలు. తగినంత వర్షపాతం, ఎండ ఉండే ప్రాంతాలలో అడవులుంటాయి. ఒక మాదిరి వర్షాలు పడే ప్రాంతాల్లో గడ్డి భూములుంటాయి. శుష్క ప్రాంతాలలో పొదలుంటాయి. బాగా చలిగా ఉండే ప్రాంతాలలో నాచు, లైకెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలను టండ్రా వృక్షజాలం అంటారు. ఉష్ణమండల సతత హరిత అడవులు. ఈ అడవులను ఉష్ణమండల వర్షారణ్యాలని కూడా అంటారు. దట్టమైన ఈ అడవులు భూమధ్య రేఖ ప్రాంతం, ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి. రోజ్వుడ్, ఎబోనీ, మహాగని వంటి గట్టి కలపనిచ్చే చెట్లు ఇక్కడ ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులుంటాయి. నీటిని పొదుపు చేయటానికి ఎండాకాలంలో ఈ చెట్లు తమ ఆకులను రాలుస్తాయి. సాల్, టేకు, వేప, సీసం వంటి గట్టి కలప చెట్లు ఈ అడవులలో ఉంటాయి. సమశీతోష్ణ సతత హరిత అడవులు. మధ్య అక్షాంశాల తీర ప్రాంతాలలో సమశీతోష్ణ సతత హరిత అడవులున్నాయి. ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాలలో ఈ అడవులున్నాయి. ఓక్, పైన్, నీలగిరి మొదలైన చెట్లు ఈ అడవులలో ఉంటాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. మరింత ఉన్నత అక్షాంశాల వద్దకు వెళ్తున్న కొద్దీ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు ఉంటాయి. ఈశాన్య అమెరికా ప్రాంతాలలో, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాలలో ఈ రకమైన అడవులు ఉన్నాయి. ఓక్, యాష్, బీచ్, బిర్చ్ మొదలైన చెట్లు ఈ రకపు అడవులలో ఉంటాయి. జింక, నక్క, తోడేలు మొదలైన జంతువులు, అడవి కోళ్లు, పక్షులు ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తాయి. మధ్యధరా అడవులు.
ఖండాల పడమర, నైరుతి అంచులలో మధ్యధరా అడవులుంటాయి. మధ్యధరా చెట్లకు మందపాటి బెరడు, మైనం పూత ఆకులు ఉండటం వల్ల బాష్పోత్సేకం తక్కువగా ఉండి తీవ్ర వేసవిని తట్టుకోగలుగుతాయి. ఈ రకపు అడవులు ఎక్కువగా మధ్యధరా సముద్రం చుట్టూరా యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో ఉంటాయి. ఈ రకమైన వృక్షజాలం మధ్యధరా ప్రాంతంలోనే కాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలలో ఉంటుంది. ఈ ప్రాంతంలో శీతాకాలంలో వానలు పడతాయి, వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఎక్కువగా ఉండవు. శృంగాకారపు అడవులు. ఈ అడవులనే టైగాలని కూడా అంటారు. ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుండి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య శృంగాకారపు అడవులున్నాయి. ఈ రకమైన అడవులు ఎత్తైన కొండ ప్రాంతాలలో కూడా ఉంటాయి. ఈ రకమైన అడవులు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అడవులలో చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. ఈ అడవులలో పెరిగే చెట్ల కలప మెత్తగా ఉంటుంది. కాగితం తయారు చేయడానికి ఈ అడవులలోని చెట్ల కలపను ఉపయోగిస్తారు. మెత్తటి కలపతో అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేస్తారు. చిర్, పైన్, సెడార్ వంటివి ఈ అడవులలోని ముఖ్యమైన చెట్లు. సిల్వర్ పాక్స్, మింక్, ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి వంటివి ఈ ప్రాంతంలో ఉండే సాధారణ జంతువులు. గడ్డి భూములు. ఉష్ణమండల గడ్డి భూములు. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలలో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఆఫ్రికాలో సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి వంటివి ఈ మండలంలో ఉండే జంతువులు. సమశీతోష్ణ మండల గడ్డి భూములు. ఈ రకపు గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాలలో ఉన్నాయి. ఇక్కడి గడ్డి కురచగా ఉండి అధిక పోషకాలతో ఉంటుంది. అడవి బర్రెలు, అడవి దున్నలు, దుప్పి వంటివి ఈ ప్రాంతపు సాధారణ జంతువులు. సమశీతోష్ణ మండల గడ్డి భూములను యూరేషియాలో స్టెప్పిలు అంటారు. ముళ్ళ పొదలు. పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాలలో ముళ్ళ పొదలుంటాయి. ఉష్ణమండల ఎడార్లు ఖండాల పడమర అంచుల్లో ఉంటాయి.
తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువ. టండ్రా వృక్షజాలం. ధ్రువ ప్రాంతాలలో టండ్రా రకపు వృక్షజాలం ఉంటుంది. నాచు, లైకెన్, చిన్న చిన్న పొదలు వంటివి ఇక్కడ ఉంటాయి. ఈ రకమైన వృక్షజాలంను టండ్రా వృక్షజాలం అంటారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాలలో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. సీల్, వాల్రస్, మస్క్, ఆక్సెన్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధ్రువ ప్రాంత ఎలుగుబంటు, ధ్రువపు నక్క వంటివి ఇక్కడ సాధారణ జంతువులు. వ్యవసాయం క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరంలో మొదలైంది. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరంలో మానవుల జనాభా 40 లక్షలున్నారు. 1750 సంవత్సరం నాటికి ఇది 50 కోట్లకు చేరుతుంది. 19వ శతాబ్దంలో 100 కోట్లుగా ఉన్న జనాభా 1950 నాటికి 250 కోట్లకు, 2010 నాటికి 700 కోట్లకు, 2100 నాటికి 1000 కోట్లకు చేరుతుందని అంచనా. వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు వాన నీటిలో ఆమ్ల శాతం పెరుగుతుంది. దీనినే ఆమ్లవర్షం అంటారు. ప్రపంచం వేడెక్కటం నుంచి భూమిని కాపాడటం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన దేశాలు హరిత గృహ వాయువుల ప్రభావాన్ని గుర్తించి క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానం మీద సంతకం చేశాయి. ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం హరిత గృహ వాయువుల విడుదలకు 5.2% కన్నా తక్కువకు పరిమితం చేయడం. ఈ ప్రకటన ప్రకారం 2008 నుండి 2012 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.